ఐపీఎస్లకు సంబంధించిన ఇష్యూ ఏంటి సార్? ఐపీఎస్ల సస్పెన్షన్ ఏ రకంగా చూస్తారు? ముగ్గురు ఐపీఎస్లు ప్రాథమికంగా తప్పు చేశారు అని డీజీపీ స్వయంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఓ మహిళకు సంబంధించిన మానవ హక్కుల ఉల్లంఘన చేశారు, సో ఆమె తీసుకొచ్చి కుటుంబాన్ని నిర్బంధించారు, హింసించారు అని ప్రధానంగా చేస్తున్న అభియోగం. సో దీనికి యాడెడ్గా చంద్రబాబు నాయుడు గారిని కూడా అప్పుడు హింసించారు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాబట్టి శిక్షకు అర్హుడే అనేది ఒక వెర్షన్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తుంది. ఇక్కడ విశాల్ గున్ని గారు పేరుతో ఏదో ఒక పత్రికలో చూశాను నేను. ఆయన కమిట్ అయిపోయినాడు, యాంకర్ స్థల్ అయిపోయినాడు, నాదేమీ లేదు, ఆయన చెప్పినాడు కాబట్టి చేసినాను అంటూ అన్ని దారులు తాడేపల్లి వైపు వెళ్తున్నాయి అనే అంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. దేనికైనా సరే తాడేపల్లి స్టార్ట్ అయింది, తాడేపల్లి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీడియాలో జరుగుతున్న చర్చలు డీజీపీ గారు ఏమి నివేదిక ఇచ్చారో మనకు తెలియదు. ప్రైమరీగా ఒక మహిళా హీరోయిన్ కి సంబంధించిన ఆర్టిస్ట్ కి సంబంధించిన ఆమెని ఇంకొక సంబంధించిన ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన వాళ్ళ ప్రైవేట్ వ్యవహారాల్లో ఆమెను దబాయించడం కోసం, ఆమెను రాజీ చేయడం కోసం హింసించారు, వాళ్ళ పరిధి దాటారని ఇది కేసు. నిజంగా అది జరుగుంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోమని మనం కోరతాం, తప్పేం లేదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న చర్చల్లో శిక్ష పడడం అదే తప్పుని నిర్ధారించడం కన్నా జగన్ ని బ్లేమ్ చేయడం కోసమే ఎక్కువ స్ట్రెస్ జరుగుతుందా మీడియా చర్చలు బట్టి చెప్తున్నా. ఇప్పుడు మీడియాలో ఈరోజు మీడియాలో జరిగిన చర్చ రేపు తెల్లారితో ఆర్డర్స్ వస్తున్నాయి. ఒక మీడియాలో అయితే నేను చూసాను, ఆల్రెడీ ముగ్గురు సస్పెండ్ అయిపోయినారు, తెల్లారికి ఆర్డర్ రాబోతోందని. జీవో కాసేపట్లో వస్తుందని కూడా మీడియాలో వేసేస్తున్నారు కదా, వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంక వాళ్ళని ప్రామాణికంగా తీసుకోక తప్పదేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళ మోటివ్ చూస్తా అంటే జగన్ చెప్పినాడని చెప్పడం కోసం చేస్తున్న దీన్ని నిలుస్తుందా ఈ కేసు? ఇది మౌలికమైన ప్రశ్న ఏంటంటే విశాల్ గున్ని గారు అనుకుందాం, ఆయన ఇచ్చిందే నిజం అనుకుందాం. డీజీపీ గారికి ఆయన కమిట్ అయిపోయినాడు, ఆయన చెప్తే ఒక ఐపీఎస్ ఆఫీసరు డిఐజీ కేడర్ లో ఉన్న ఆయన పైన ఆయన ఏం చెప్తే చేయొచ్చా? నిజంగా కమిటీ అయిపోతే ఆయన శిక్ష కూడా కదా. అంటే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న వ్యక్తి పైన కొట్టమంటే కొడేస్తాడు పోయి. ఏ చట్టం చెప్పిన దానికి నిజంగా ఆయన చెప్పుంటాడు నేనైతే అనుకో, ఎందుకంటే ఆయన కూడా ఇరుక్కుంటాడు కదా. ఆయన ఏం చెప్పారనే పాయింట్ మనం చర్చకొద్దాం. దానికంటే ముందు ఆ జత్వాని ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె చెప్తున్నారు, నన్ను పలానా వాళ్ళు తీసుకొచ్చారు, హింసించారు, వేధించారు, నా కుటుంబాన్ని హింసించారు, కనీసం పీరియడ్స్ టైంలో కూడా నన్ను చాలా టార్చర్ గురి చేశారు, ప్యాడ్స్ కూడా ఇవ్వలేదు, ఇట్లాంటి భాష మాట్లాడారు. ఓపెన్గా కంప్లైంట్లో మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ. నేను ఆమె చేసిన ఆరోపణలు సీరియస్ గా విచారణ జరపాలి, ఖచ్చితంగా అలాంటి పాత్ర ఎవరు పోసినా కఠినంగా శిక్షించాలి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా మనకు అభ్యంతరం లేదు. లీగల్ గా జరిగేది ఏంటనేది మన ముందున్న ప్రశ్న కదా. ఇప్పుడు ఆమె చేసిన ఆరోపణలు అవి చట్టం ముందు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు నన్ను కొట్టాడని చెప్పాడు, ఇప్పుడు ఈవెనన్నా హింసించారు, ఇది ఎక్కువ ఆయన ఎక్కువ అని నేను అన్ను. అయితే పార్లమెంట్ మెంబరు నిరూపించడం ఫైనల్ గా ఏమైంది, ఆయన చెప్పిన మాట కన్నా ఏంటి టెక్నికల్ ఆధారమే ప్రధానమైంది కేసుల్లో. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో నేను ఆ చర్చ ఎందుకు తీసుకొచ్చానంటే, ఆయనకి డిఐజీ చెప్పినాడు కాంతి రారాన్న, ఆయనకి ఆంజనేయులు గారు చెప్పారు, ఆయనకి సజ్జల రామకృష్ణ చెప్పాడు, ఆయనకి జగన్ చెప్పినాడు. ఇది కథ నిలబడుతుందా కేసులో అంటున్నాను నేను. సీక్వెన్స్ అయితే ఇది నడుస్తుంది, మరి ఆ సీక్వెన్స్ నిలబడుతుందా లేదా? ఏ ఆధారం ఉంటుందా? ఇప్పుడు ఏ క్రాంతి రాణా గారు కావచ్చు, ఆంజనేయులు గారు వచ్చి లెటర్ గా ఇస్తాడా పుత్రవన్న పోయి అనేసి? ఆయన ఇచ్చిన ఆయన కొట్టొచ్చా? డిఐజీ చెప్పినా కూడా కానిస్టేబుల్ నన్ను కొట్టకూడదు కదా. ఏ అధికారం ఉంది డిఐజీకి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి? కాబట్టి ఇది చట్టం ముందు నిలబడుతుందా అనేది నాకు క్వశ్చన్. ఒకటి మోటివ్ చూస్తా అంటే, వాళ్ళు తప్పు చేస్తుంటే శిక్షించండి, మోటివ్ చూస్తా అంటే ఎక్కడ జగన్ అని చెప్పడం ద్వారా ఇస్తున్న ప్రయారిటీ చూసినప్పుడు కేసులో శిక్షించుదాం అనే దానికన్నా తాడేపల్లి వైపు ఏళ్ళు చూపించి ఆనందిద్దాం అనేది ఎక్కువ కనపడుతుంది నాకు. అంటే మీరు శిక్షించడానికి మెటీరియల్ ఇది కనపట్ల. వీళ్ళు ముగ్గురు అలా యాక్ట్ చేయడానికి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కారణం అనేది నేచురల్ కదా. నేచురల్ విమర్శ. వ్యక్తిగతంగా నత్వాని పైన కోపం ఉండదు కదా, గున్ని గారికి వ్యక్తిగతంగా పైన కోపం ఉండదు కదా, లేకపోతే రానా గారికి ఆయన పైన వ్యక్తిగతంగా కోపం ఉండదు. వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేశారంటే గవర్నమెంట్ నుంచి ఏదో డైరెక్షన్ ఉండబట్టి యాక్ట్ చేశారనేది జెన్యూన్ గా చూడాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు జరిగిందా అనేది ఒక ప్రశ్న. ఆమె పైన అట్లాంటి అటాక్ జరిగి హింసించారా అన్నది ఒక మౌలికమైన ప్రశ్న. దానికి వీళ్ళు ప్రోత్సహించారని ఉండదు. ఒకవేళ లోకల్ స్థాయిలో జరుగుంటే వీళ్ళందరూ పాత్ర ఉందా లేదా? ఇది రెండు అంశాలు. ఒకటి నిజంగా తప్పు జరుగుంటే శిక్షించాలనే దాంట్లో మనకేం అభ్యంతరం లేదు, కానీ మీడియాలో జరుగుతున్న చర్చలు జరుగుతున్నప్పుడు శిక్షిద్దాం, ఆధారాలు చూపిద్దాం అనే చర్చ కన్నా వీళ్ళు అలాంటి వాళ్ళే అని చెప్పడం కోసం ఇస్తున్న ప్రయారిటీ 90% కనిపిస్తాం. మీడియా ట్రయల్స్ ఓకే, మీడియా ట్రయల్స్ పైన అబ్జెక్షన్స్ ఉన్నాయి, మీడియా ట్రయల్స్ ఇంకా 3 నెలల నుంచి నడుస్తూనే ఉన్నాయి. బట్ ప్రభుత్వం డెఫినెట్ గా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. వీళ్ళు కనుక తప్పు చేశారు, వీళ్ళు ఏం చేసినా
నిజంగానే ఆమె ఆరోపణలు చేసినట్లుగా కనుక ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు బిహేవ్ చేసి ఉంటే డెఫినెట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. నిజంగా వాళ్ళు ముగ్గురు పాత్ర ఉంటే మాత్రం అది ప్రభుత్వాన్ని కూడా ఆపాదించాలి. ఎందుకంటే ఈ స్థాయి వాళ్ళకి అంత పని మామూలుగా ఒక సిఐ స్థాయిలోనే ఎస్ఐ స్థాయిలో జరిపిన వ్యవహారం ఇది. అలాంటి దానికి వీళ్ళందరూ పాత్ర ఉందని కానీ నిరూపత అయితే టెక్నికల్ గానీ ప్రూవ్ అయితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా ఆరోపణకు విలువ వస్తుంది. వీళ్ళకి ఒకరికి ఏం వచ్చింది, ఆ సిఐతో చేయాల్సిన పనులు వీళ్ళందరూ చేశారంటే ఏదో పొలిటికల్ మోటివ్ సీఎం స్థాయిలో ఆ రోజున్న స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యింటాడనే దాన్ని మనం కూడా అంగీకరించాలి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమెను అక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సందర్భంగా ముంబై పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఉంటున్న ఏరియాలో పోలీసులకు సమాచారం ఇచ్చి ముంబై పోలీసుల సమక్షంలో ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ ఆమెను అరెస్ట్ చేసి ఆ పంచనామాలో అరెస్టుకు సంబంధించిన ప్రొసీజర్ అంతా ముంబైలో న్యాయస్థానం ముందు న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన అప్రూవల్ తీసుకొని ఆమెను అక్కడ నుంచి పోలీసుల సహకారంతో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ న్యాయమూర్తి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మ్యాజిస్ట్రేట్ ఓకే అన్న తర్వాత ఒక రిమాండ్ ఇచ్చారు కదా. ఇవన్నీ కూడా ఎందుకు చర్చకు రాకుండా పోతున్నాయి? సో అప్పుడు ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మాత్రమే కాకుండా ముంబైకి సంబంధించిన న్యాయమూర్తి, ముంబైకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ, సిఐ, ఎస్ఐ, సో ఇక్కడ విజయవాడకు సంబంధించిన మ్యాజిస్ట్రేట్ వీళ్ళందరూ కూడా కల్ప్రిట్స్గా చూడాల్సిన అవసరం ఎందుకు లేదు? ఎంత పెద్ద స్థాయి కేసు అయినా ఆ స్థానిక పోలీసులతో రిపోర్ట్ చేయకుండా ఎవరు రావడానికి లేదు. నేను తిరుపతిలో జయలలిత గారు సీఎం గా తమిళనాడులో ఉన్నప్పుడు ఒక ఆయన పీఠాధిపతి, మీకు ఐడియా ఉంటుంది, అరెస్ట్ చేశారు తిరుపతిలో. అవును, అరెస్ట్ ఎట్లా చేశారు? ఆ లోకల్ అలిపిరి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ ఆఫీసరు వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేసినారు. అంటే జుడిషియరీలో ఎస్ఐ అనుమతి లేదు, ఆ స్టేషన్ ఆఫీసర్ అనుమతి లేకుండా పక్క రాష్ట్ర డీజీపీ కూడా ఏం చేయలేడు. అవును, కాబట్టి ఇప్పుడు ఈ ఫార్మ్ రేపు వస్తాయి క్యాట్ ముందు. మీరు చెప్పిన ప్రస్తావన మహారాష్ట్ర పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అంటే ఆడ పోలీసులు అనుమతి లేకుండా చేయడం సాధ్యం కాదు. రెండోది సరైన ఆధారాలతో వస్తే పోలీసులు ఖచ్చితంగా సహకరించాలి. ఇది కూడా ఒకటి మనకు మేము నిరాకరించడానికి లేదు. ఖచ్చితంగా తగిన ఆధారాలు చూస్తే మనం మొత్తం 100 మంది పోలీసులు పెట్టి తొరుకుపోవాల్సిందే. అప్పుడు తమిళనాడు నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చాడు, ఒక పేపర్ పెట్టుకుని మా తీసుకురండి అనేసి మా దగ్గర, కానీ మొత్తం పోలీసు అంతా పోయి ఎస్పీతో సహా. అంటే పాయింట్ అది రూల్స్ అలా ఉంటాయి, ఇవన్నీ వస్తాయి కదా. అక్కడ జడ్జి అన్ని ఇవన్నీ చేశారు, చర్చకి రాలేదంటే ఒకటి వీళ్ళన్నా చెప్పాలి, ఎవరు ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పాలి, ఇంకోటి చెప్తారు వీళ్ళు ఈ మీడియా అంతంత మాత్రం. కానీ ఆ మీడియా వాళ్ళకి అది ఇష్టం లేదు. మీరు చెప్పిన ప్రస్తావన అంతా అవన్నీ చేస్తే అన్ని పక్కాగా చేసినప్పుడు కొట్టేది ఎక్కడ అనే చర్చ వచ్చేస్తుంది కదా. కాబట్టి అందువల్ల నేను ఈ కేసు నిలబడుతుందా, ఎంత నిలబడుతుంది అనేది పొలిటికల్. అంటే నాకు అర్థం కాని పాయింట్, నేను ఫాలో అయినంత వరకు నాకు అర్థం కాని పాయింట్, జగన్మోహన్ రెడ్డి మాటని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ వింటారు, లేకపోతే అక్కడ డిఐజీ వింటాడు, అక్కడ ఎస్పీ వింటాడు, అక్కడ కమిషనర్ వింటాడు, అక్కడ సిఏ వింటాడు, ఎక్కడ ఎస్ఐ వింటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పారని మ్యాజిస్ట్రేట్ రిమాండ్ కూడా ఇస్తారనేది పాయింట్. మ్యాజిస్ట్రేట్ ఎటువంటి ఇస్తాడు? కేసుకు సంబంధించిన మెరిట్స్ డిమెరిట్స్ కదా చూడాల్సింది ఆయన. ఇప్పుడు ఏపీ మెజిస్ట్రేట్ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంది, మహారాష్ట్ర మెజిస్ట్రేట్ ఎందుకు ఇన్నాడు? అదొక మౌలికమైన ప్రశ్న కదా. అంటే మహారాష్ట్ర మెజిస్ట్రేట్ ముందు పెట్టారు, మహారాష్ట్ర పోలీసులు ఇంతమందిని మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవుతుంది? అది జగన్ సీఎం గారు మేనేజ్ చేసి మీరంటే ఇప్పుడు మీరు మేనేజ్ చేస్తే ఎందుకు అనుకోకూడదు? ప్రభుత్వం మంది కదా, సేమ్ క్వశ్చన్స్ మనకు కూడా వస్తాయి కదా. అంటే ఏదైనా సరే ఇది ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్. ఏదైనా వాళ్ళు వీళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఫైనల్ గా ఇది ఒక రాజకీయ రచ్చగా మారుతుంది. ఖచ్చితంగా రేపు క్యాట్ లో వాళ్ళు పోతారు, క్యాట్ కుదరకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తారు. నా పాయింట్ ఏంటంటే మళ్ళీ సుప్రీం కోర్టుకి పోతుంది ఇది కేసు. ఎందుకంటే వీళ్ళకి సస్పెన్షన్ ఎత్తేసింది అనుకో, ప్రభుత్వం వెళ్తుంది సుప్రీం కోర్టు, సస్పెన్షన్ కొనసాగించిన వీళ్ళు పోతారు. ఎందుకంటే ఇద్దరు పట్టుదలగా ఉంటాయి. వీళ్ళు ఉద్యోగరీత్యా పట్టుదలగా ఉంటారు, తప్పదు, వాళ్ళ సర్వీస్ అది. ప్రభుత్వం చాలా పొలిటికల్ పట్టుదలతో ఉంది, వదిలే పరిస్థితి. కాబట్టి ఇది 5 ఏళ్ల పాటు ఈ ముగ్గురు ఐపీఎస్ వాళ్ళది ఒక ప్రవాహంలా కొనసాగుతుందేమో అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. మిగతా 13 మంది ఐపీఎస్ మీద కూడా ఇది ప్రభావం పడుతుంది, వాళ్ళకి పోస్టింగ్ ఇట్లేదు కాబట్టి. ఇది ఐఏఎస్ ఐపీఎస్ లో పెద్ద అలజడి క్రియేట్ అయ్యి అన్నెసరీ కాంట్రడిక్షన్, ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఒక నర్మగర్భంగా ఒకటి యాక్సెప్ట్ చేద్దాం, జగన్ గారు చెప్పినారు కాబట్టి వీళ్ళు చేశారని చెప్పి. ఇప్పుడు మీరు చెప్తే ఎవరన్నా చేస్తారు? ఇప్పుడు వల్ల ఆయన చెప్పినట్టు చేసిన ముగ్గురు సస్పెండ్ అయిపోయినారు, వీళ్ళు చెప్పినట్టు చేస్తే మనకు రేపు ఆయన వస్తే ఇదే పరిస్థితి కదా, ఆయనకి ఇంకా గట్టిగా చేస్తాడనే అభిప్రాయంకి వస్తే వాళ్ళు చేయక, శత్రువులు చేయక, నీతో బాగుండే వాళ్ళు చేయక గవర్నమెంట్ స్తంభించుకోదా? 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పొలిటికల్ కెరీర్ లో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఐఏఎస్ని ఐపీఎస్ని నేను జైలుకి పంపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఆయన కారణంగా, జగన్మోహన్ రెడ్డి కారణంగా ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకు పోయారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో మళ్ళీ ఐపీఎస్లు జైలుకు పోయే పరిస్థితి, సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో నేచర్ చూడండి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి అనేది ఒక పాయింట్.
పోవచ్చు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సస్పెండ్ మన ఎవరికల్లా అయినాడు? ఉమ్, ఏబి వెంకటేశ్వరరావు సస్పెండ్ అయినాడు, మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఉమ్, ఇప్పుడు జైలుకు పోయినారంటే వాళ్ళందరికీ నాకు తెలిసి ఇది చేశారుగా, శ్రీలక్ష్మి గారికి వాళ్ళందరికి కూడా రిలీఫ్ వచ్చేసిందిగా. ఉమ్, ఇప్పుడు జైలుకు పోవడం అనేది అక్రమ కేసు అనేది వాళ్ళు వాదిస్తా ఉండేది. ఉమ్, డిశ్చార్జ్ పిటిషన్ లో యాక్సెప్ట్ చేశారు కదా, ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి రిలీఫ్ వచ్చేసింది అవును. అదే జగన్ కేసులో. మళ్ళీ అట్లా ఆ 4 జైలు పోయినాడు టెక్నికల్ కుదరదు, ఉమ్, రేపు నిరూపిత కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు జైలు పోయినారంటే దానికి ఏం సమాధానం చెప్తాం? చంద్రబాబు నాయుడు గారు పోలేదా, జగన్ గారు ఇండోలు అంటా ఉన్నారు. దీనికి ఏమి అర్థం పడదు. శిక్ష పడేంత వరకు ముద్దాయిలే కదా జైలు. మన చంద్రబాబు నాయుడు గారికి ఆ జడ్జి చెప్పారు కదా, అవును. మీరేం నేరస్తులు కాదండి, బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ధైర్యంగా ఉండండి అని చిన్నమైనా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అవును. వీళ్ళందరికీ అదే రూల్స్ వర్తిస్తుంది. ఉమ్, ఉమ్.